భలే ఉందియా. ప్రభా ఇదిగో డబ్బా అమ్ముతున్నారు. ఎప్పటి నుంచో అడుగుతుంటే ఈ కాయలు కావాలని. కనిపిస్తున్నాయా? ఈ కాయలతో ఊరగాయ పెట్టాలని ఎప్పటి నుంచో కృప అడుగుతుందండి. ఇప్పుడు ఎలా పెడతావా? బాగుంటాయా? మామిడికాయ అయితే బాగుంటది. ఇది ఎలా ఉంటుందో మరి. చేస్తాను తిన్న తర్వాత అప్పుడు చెప్పు నువ్వు ఎలా ఉందో అని. ఓకే అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు కృప అయితే ఈ కొండ ఉసిరికాయలతో నిల్వ పచ్చడి అయితే చేస్తుందండి. పికిల్ ఎలా చేస్తుందంటే వీడియోలో చూసేద్దాం. కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేసేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలా బాగున్నాయ్యా కొండసుల్లా. ఇప్పుడు వీటిని నీట్గా కడిగి ఆరబెడతాను. వీటిని ఒక్కొక్కటిగా రుద్ది ఒక గుడ్డ పైన పెడతాను. దుమ్ము మట్టి ఏదైనా ఉంటే పోతాయి. ఒక్కొక్క కాయగా కడగాల. ఇట్లా కడుక్కుంటే ఒక్క కాయ రుద్దుతాం. మట్టి ఇలా ఉంటే ఏమన్నా పోతాయ్యా. కాయలు మాత్రం సూపర్గా ఉన్నాయ్యా. బాగున్నాయా? బాగున్నాయ్యా. రేటు కూడా బాగానే ఉంది. ఎంతయా? కాయలు బాగున్నాయి. రేటే 200. ఈ 200 కాయలు. ఓ అమ్మ, ఏంది అంత రేటు? అడుగుతున్నావని తెచ్చా. అంటే నువ్వు ఈ ఉసిరి ఇట్లా ఈ నిల్వ పచ్చడి ఎప్పుడు తినలేదు కదా, అందుకే నీ కోసమే తెమ్మని చెప్పి. అంటే మామిడి అంగళ్ళలో కొనుక్కొని తిన్నాం కానీ మనం ఇంట్లో చేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్గా. మనం అన్నీ వేస్తాం కాబట్టి బాగుంటుంది. కొండుసిరి నిల్వ పచ్చడి. ఫ్రెండ్స్, ఈ కాయలు మీ ఏరియాలో వీటి రేట్ ఎంతో మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. మా నెల్లూరులో మాత్రం కేజీ 200. అప్పుడు 1/4 కేజీ 50 రూపాయలు, 1/4 కేజీ 50 రూపాయలు, అర కేజీ 100 రూపాయలు, 100 రూపాయలు, కేజీ 200. మంచిగా ఉన్నాయి. కేజీ తెచ్చా. సరిపోతాయి. ఇయ్య తడిగా ఉన్న ఉసిరికాయల్ని చెమ్మ లేకుండా తూడ్చి వేరే ప్లేట్లో పెడతాను. ప్లేట్లో అమ్మాయి గారు కనిపిస్తున్నారు. నువ్వే మేడం? నువ్వు కానీ కనిపిస్తున్నావు నాకు. అదిగో అదిగో నువ్వు కనిపిస్తున్నావు. అదే ఆ ప్లేట్లో నీ కంట్లో నేను కనిపిస్తున్నా. ఏమన్నా చెప్తావు కరబ్బా. అనుకున్నావు నేను అంటానలే, అనుకోలే. ఆ మాదిరంగా భర్తల్ని పొగడాలి, అప్పుడు వాళ్ళు ఐస్ అయిపోతాయి. అదిలే, నువ్వు నా మీద చూపించే ప్రేమ అన్నిటికన్నా గొప్పది. ఇష్టపడే కదా నేను అడగగానే తెచ్చావు. ఇట్లనే ఇప్పటి నుంచి అడిగాను, కనిపించగానే తెచ్చావు. ఇప్పుడు ఇట్లని ఎండలో పెడతాను. ఇంట్లో గ్యాస్ అయిపోకుండా కట్టెల పొయ్యి మీద తెలియకరపా. కొన్ని వంటలు కట్టెల పొయ్యి మీద చేసుకుని తింటేనే బాగుంటది. చిన్న వంట కదా, కట్టెల పొయ్యి మీద చేసుకుని తింటేనే బాగుంటుంది. అవును. ఇప్పుడు పొయ్యి అయితే మండింది, ఇప్పుడు పొయ్యి మీద బాణలు పెడుతున్నా.
పాత్ర కాగింది, ఉసిరికాయలు వేపుకోవడానికి నూనె పోస్తున్నా. నూనె గోరువెచ్చగా కాగింది. ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఉసిరికాయలని నూనెలో వేసి దోరగా వేయిస్తాను. రెండో వాళ్ళకి సరిపోతాయి. భలే వస్తున్నాయి శబ్దం, ఎగరుతున్నాయి చూడయ్యి. గుడ్లు పగిలినట్టు పగులుతాయేమో. దోరగా కాయలైతే దోరగా వేగుతున్నాయి. వేరే పాత్రలో తీసి పెడుతున్నా. గులాబ్ జాములు ఉన్నట్టున్నాయి. గులాబ్ జాము కూడా ఎట్టాగా చేస్తాము. మిగిలిన ఈ కాయలు కూడా దోరగా వేయిస్తాను. రెండో వారు వేసిన కాయలు కూడా బాగా నూనెలో ఉడికాయి. ఇట్లా కూడా తీసేస్తున్నా. ఈ వేడి నూనెలోనే తాలింపు పెట్టాను. జీలకర్ర, పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, తెల్లగడ్డలు, అలాగే ఎండుమిర్చి, వీటిని నూనెలో వేయిస్తాను. ఎండుమిర్చి, కరివేపాకు, తెల్లగడ్డ ముక్కలు, దీంట్లో కొద్దిగా ఇంగు పడేస్తున్నా, కొద్దిగా పసుపు వేస్తున్నా. పోపు అయితే బాగా కాగింది. ఇప్పుడు బాండ్లు దించేస్తున్నా. కాయలైతే బాగా చల్లారిపోయి మిగతా ప్రాసెస్ చూసేద్దాం. ఉడికే కూరపా బాగా ఉడికాయా? కాయలైతే బాగా ఉడుకున్నాయి. నూనెలో ఉడకబెట్టిన ఉసిరికాయలల్లా ముందుగా చింతపండుని బాగా ఉడకేసి చల్లార్చి తీసుకున్నాను. ఈ చింతపండు గుజ్జుని కాయలల్లో పోస్తాను. పికిలికి కావాల్సిన మసాలాలు ఇప్పుడు ఉప్పు, కారం, ఇప్పుడు వచ్చేసి ఆవాలు, జీలకర్ర, మెంతుల్ని దోరగా వేయించి పొడి చేసి పెట్టుకున్నాను. ఈ పొడిని, ఉప్పుని, కారంని ఉడకబెట్టుకున్న ఉసిరికాయలలో వేస్తాను. కొన్ని తెల్లగడ్డ ముక్కలు వేస్తున్నా. ఉసిరికాయ ముక్కలకి కారం, ఉప్పు, చింతపండు గుజ్జు బాగా పట్టేలాగా కలుపుతాను. కలర్ భలే వచ్చాయి. బాగుంది. ఇప్పుడు అన్నం వేసుకుని తినాలనిపిస్తుంది, అంత బాగుంది. ఉసిరికాయ ముక్కలలో ముందుగా పోపు పెట్టుకుని పోపునైతే ఉసిరికాయ ముక్కలలో పోస్తాను.
ఉప్పు కారం ఉసిరికాయ ముక్కలకి నూనెలో బాగా కలిసేలాగా కలుపుతుంది. బాబోయ్ ఎలా అనిపిస్తుంది, నేను మిన అంటున్నాయి. సూపర్గా చేసావు కృప. బాగుంటుంది. ఒక ముద్దలో వేడి వేడి అన్నంలో కానీ కలుపుకొని తింటా ఉంటే కలుపు బాగా కలుపుతున్నా. భలే ఉంది. మొన్న తీసుకున్నాం కదండి జాడి ఇప్పుడు ఉపయోగపడింది. ఇప్పుడు దీన్ని కడిగి బాగా ఆరబెట్టాను చెమ్మ లేకుండా. ఉసిరికాయ నిల్వ పచ్చడిని తీసి పెడతాను. ఈ ఊడు మాకు ఏమయ్యా అన్నం వేసుకొని తిన్నామే, టేస్ట్ ఎలాగుందో తెలుస్తుందా? 3 రోజుల తర్వాత అయితే ఇంకా బాగుంటది. అది దీన్ని చూద్దాంలే 3 రోజుల తర్వాత. మంచి ఎట్లాగ వస్తుందంటే అసలుకి స్మెల్ అయితే అదిరిపోతుంది. మూత అయితే పెట్టేశాను. రెడీ చేసుకున్న ఈ ఉసిరికాయ నిల్వ పచ్చడిని 3 రోజుల తర్వాత చూస్తాము. అప్పుడు బాగా ఊరి మంచి రుచి వస్తుంది. ఈ లోపు మా ఆయన ఆగలేకపోతున్నాడు కాబట్టి ఈ పాత్రలో కొంచెం అన్నం వేసుకొస్తాను. అంటే ఉప్పు కారం ఏదైనా తక్కువైతే చెప్తాడు. చాలా వరకు సరిపోయింది. ఇప్పుడు దీన్ని ఇంట్లో పెట్టేస్తాను. ఫ్రెండ్స్, కొండ ఉసిరి నిల్వ పచ్చడి టేస్ట్ ఎలాగుందో చూద్దాం. కాకుంటే 3 రోజుల తర్వాత అయితే ఇంకా బాగుంటుందంట. అది ఊరితే ఇంకా బాగుంటుంది. కాకుంటే ఇది ఎందుకు కడిగితే దాకా వేస్ట్ అయిపోతలా? ఇలాగా చూడ, సరిపోయింది. ఒక పూట అన్నం వచ్చేసా, కూర వచ్చేసా. కోడిగుడ్డు ఉన్నట్టు ఉంది. కృపా వీటికి ఘాట్లు పెట్టుంటే బాగుండేది. ఏమన్నాయి బాగుంటుంది. ఊరిన తర్వాత లోపలికి వెళ్ళి ఎట్టుంది? 20 ముద్దలు ఈజీగా తినేయచ్చు. ఇదిగో చూడ ఎట్టు ఉడికింది. వదిలి పెట్టేసు అమ్మాయి. ఇంత మంచిగా ఉంటుందని అసలు ఊహించా. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఉసిరికాయతో ఉసిరికాయ తినటం చాలా మంచిది. రెండు 3 ముద్దలు తినేవాళ్ళు ఈ పచ్చడి వేసి కానీ పెడితే 10 ముద్దలు ఈజీగా తింటారు. అంత బాగుందండి నిజంగా. ఓవర్ అనుకోవచ్చు, అంత టేస్ట్ ఉంది. కృప చాలా బాగా చేసింది. థ్యాంక్ యూ. అయ్యో అయిపోయింది. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.